మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇళ్లకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగారం మండలంలో 317 ఇండ్లు మంజూరయ్యాయని, ఇవే కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. కొడిసమిట్ట గ్రామానికి ప్రత్యేకంగా మంజూరు అయిన ఇండ్లకు ముగ్గు పోసుకొని తొందరగా నిర్మాణం చేపట్టుకోవాలని, ఇల్లు నిర్మించుకుంటున్న వారికి ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని ఆమె తెలిపారు. ఇండ్లు నిర్మించుకునే వారికి ఉచిత ఇసుకను అందించేందుకు ఎంఆర్ఓ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమగు స్టీల్ను కూడా తక్కువ ధరకు ఇప్పించే విధంగా కృషి చేయాలని నాయకులకు సూచించారు. మన మండలంలో మొట్టమొదటిసారి ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. నేను కూడా అనుకోకుండా నిన్నటి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తిరుగుతూ మరి ఇక్కడ చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న మన కళ్యాణ లక్ష్మి తర్వాత ఇండ్లు కూడా చాలా చోట్ల మొదలైనాయి. మన మండలంలో ఇంకా మనం మొదలు పెట్టుకోలేదు కాబట్టి తొందరగా మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు ఒక ఇంటికి ముగ్గు వేయడం జరిగింది. మన మొత్తం మండలంలో 317 ఇండ్లను ఈ రోజుతోటి శాంక్షన్ చేయడం జరుగుతా ఉంది. శాంక్షన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇబ్బందులు ఉన్నటువంటి ఇండ్లనే మనం ఫస్ట్ ఇస్తా ఉన్నాం. మళ్ళీ దసరాకు కూడా మళ్ళీ మనకు తొందరలోనే వస్తాయి. ఇప్పుడు మొన్న పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా మరి కొట్సలమిట్టలో 74 ఇండ్లు మనం శాంక్షన్ చేసినాం. వాళ్ళు కూడా తొందరగా కట్టుకునే వాళ్ళది లైన్ లో ఉంచండి, కట్టుకోలేకుంటే ఎవరు కట్టుకుంటారో వాళ్ళకు మార్పిడి చేయడం జరుగుతుంది. మీరు అశ్రద్ధ చేసి ఇల్లులు కట్టుకోకుండా ఉంటే అవి వెనుకకు మర్రిపోయే పరిస్థితి ఉంటది. అదే కాకుండా బిల్లులు కూడా తొందరగా ఇస్తున్నాం, వారం బిల్లులు ఇస్తున్నాం, సోమవారం ఇప్పుడు మొదలు పెట్టుకుంటే లేదా 15 రోజులకు ఒకసారి. మన దగ్గర ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మన మహిళా సంఘాలలో కూడా ఉంటాయి, వాటిని కూడా ఇల్లులు కట్టుకునేటువంటి వాళ్లకు మన వివో గ్రూపులు కూడా బదులు ఇవ్వండి, మరి అప్పుకి ఇవ్వండి. 15 రోజులకు నెలకు వారంలో ఇట్లా టక్క బిల్లులు పడుతుంటాయి కాబట్టి వాళ్ళు మళ్ళా ఇస్తారు. ఒక మంచి అవకాశం 5 లక్షలతోటి ఇల్లు వస్తా ఉంది. ఇక్కడ అందుబాటులో ఎక్కడైనా ఇసుక దొరికినా కూడా ఫ్రీగా మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నా ఫ్రీగా కూడా గ్రామ పంచాయతీ నుంచి ఎంఆర్ఓ గారు కోసం ఇసుక కూడా ఫ్రీగా తెచ్చుకునేటట్టుగా, ఐరన్ కూడా ఎవరైనా ఉంటే కొంచెం తక్కువకు మాట్లాడాలని సీఎం గారు కూడా ఈ స్టీల్ కూడా తక్కువకు వచ్చేటట్టుగా మాట్లాడాలని మరి సంబంధిత అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చిన లిస్టు కూడా మేము ఈ రోజు కొంతమంది ఇస్తాం. దయచేసి ఈ రోజు నుంచే రేపటి నుంచే పునాదులు తవ్వుకొని వీలైనంత తొందరగా మీరు మొదలు పెట్టుకుంటే మీకు బిల్లులు వస్తాయి, ఇల్లులు నిలబడతాయి. మళ్ళీ ఇవి తొందరగా అయిపోతే మనం అయిపోయింది కదా అని మళ్ళీ కూడా మనం లేని వాళ్ళకి ఇంకా మిగతా సెకండ్ లిస్ట్ లో కూడా అడుగుదాం. మీరేమి ఈ వచ్చిన వాళ్ళదే అని అనుకోకండి, తప్పకుండా మళ్ళీ కూడా ఇస్తాం. ఇప్పుడు పెంకట ఇల్లులు ఇక్కడ ఎట్లా కనబడుతున్నాయో అట్లానే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇక్కడ తప్పకుండా ఊర్ల ఇల్లులు కనబడతాయి. పేదలందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇవ్వడం జరుగుతాయని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక గొప్ప అవకాశం వచ్చింది, ఇల్లులు కట్టుకునే అవకాశం. ఇంత అవకాశాన్ని ప్రతి ఒక్కరు వాడుకోండి, ఒకరికొకరు తోడుగుండి సపోర్ట్ చేసుకొని, ముఖ్యంగా మా మహిళా సంఘాలకు అందరికి కూడా వడ్డీ లేకుండానే మీకు అప్పులు ఇస్తా ఉన్నాం. మీ దగ్గర ఉండే 4 రూపాయలు ఏమైనా ఉన్నా కూడా ఓ నెల రోజులకు 15 రోజులకు ఇల్లులు కట్టుకునేటోళ్ళకి కూడా ఇవ్వాలని మా అక్కల్ని కూడా కోరుతా ఉన్నాం. అందరూ తప్పకుండా నేను మళ్ళీ నెల 15 రోజులలో వచ్చేసరికి కనీసం మీరు పిల్లర్లు లేపడమో లేదా బేస్మెంట్ లేకపోవడం, ఎంత తొందరగా లేకపోవడం మీకు అంత తొందరగా బిల్లులు వస్తూ ఉంటాయి. ఇది అందరూ కంప్లీట్ చేసుకోవాలి. ఐటీడీఏ నుంచి కూడా ఇంకా నేను అదనంగా అడిగి తీసుకొచ్చిన మన ఏరియాకు, లేకుంటే మన ఏరియాలో 80 ఇండ్లు 30 ఇండ్లు అట్లనే ఉండే. ఇప్పుడు ఐటీడీఏ నుంచి పిఓ ఐటీడీఏ నుంచి కూడా ఎస్టీ కోట కింద 140 ఇండ్లు మనం తెచ్చుకున్నాం. ఇంకా కొన్ని కూడా వస్తాయి. అది తప్పకుండా మనం ఈ ఏరియాలో ఇల్లులు అందరికీ ఇవ్వాలనేదే నా లక్ష్యము. అవన్నీ కూడా మేము సాధించుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ, అదేవిధంగా హౌసింగ్ అధికారులకు, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మా గ్రామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు నమస్కారాలు.